కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారు. అంటే దేవుడికి ఎంతో ఇష్టమైన దేశం అని అర్థం. మరి దేవుడు ఇష్టపడే దేశం అంటే దేవకన్యలు ఉండదా? దానికేం లోటు? అక్కడ వేలాది మంది అందగత్తెలు పుట్టారు. వారిలో సినీ జగత్తును ఏలిన వారు ఉన్నారు. మలయాళంలో పుట్టి పెరుగో లేక మలయాళంతో సంబంధం ఉన్నవాళ్ళు చాలామందే తెలుగుతో పాటు బాలీవుడ్లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వాళ్ళెవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీగా పేరున్న విద్యా బాలన్ మలయాళీనే. బాలీవుడ్లో ఆమె సినిమా అవకాశాల కోసం తిరిగింది, కానీ మలయాళీ సినిమా ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. అది తమ దురదృష్టం అంటుంటారు అక్కడ విద్యా బాలన్ అభిమానులు. ఇకపోతే అసిన్ కూడా మలయాళీనే. ఆమె పుట్టి పెరిగిందంతా కేరళలోనే, కానీ సినీ ఇండస్ట్రీలో ఫస్ట్ వచ్చింది మాత్రం తెలుగులోనే. ఆ తర్వాత తమిళ్లో ఇంకా మలయాళీ ఇలా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. గజనీ సినిమాతో హిందీలోకి ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్లతో కూడా ఆడి పాడింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం. బాలీవుడ్ హాట్ బ్యూటీ నేహా ధూపియా కూడా పుట్టి పెరిగింది కేరళలోనే. అయితే అక్కడ నుంచి వెళ్ళిన ఆమె ముంబైలో సెటిల్ అయిపోయింది. లేడీ సూపర్ స్టార్గా పేరు పొందిన నయనతార పెరిగింది కూడా కేరళలోనే. ఆ తర్వాత ఈ అమ్మడు తమిళ, తెలుగు సినిమాలతో బిజీ హీరోయిన్గా మారింది. త్వరలో ఇప్పుడైతే బాలీవుడ్లో కూడా మంచి హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. ఫ్యాషన్ ఐకాన్గా పేరు పొందిన మాలవిక మోహనన్ కూడా మలయాళీ ముద్దుగుమే. ఈమె ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయు మోహనన్ కుమార్తె. తమిళ్, మలయాళీ సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ ఆఫర్లు దక్కించుకుంటున్నది. తన ఫోటోషూట్లతో కుర్రకారు మతి పోగొట్టే మాలవిక సోషల్ మీడియాలో ఒక సంచలనమనే చెప్పుకోవచ్చు. ఇకపోతే నిత్యా మీనన్ కూడా మలయాళీ ముద్దుగుమే. ఎక్కడికి వెళ్ళినా తన నటనతో పాటు మాటలతో కూడా వావ్ అనిపించుకుంటుంది. మలయాళీ అయినా ఆమె అక్కడికంటే ఇతర భాషల్లోనే ఫేమస్ అయింది. తెలుగు, తమిళ, కన్నడలతో హిందీతో కూడా మిషన్ మంగళ్ అనే సినిమాతో బ్రీత్ ఇన్ టూ షాడోస్ అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. మహానటి కీర్తి సురేష్ కూడా మలయాళీ మనోరమే బాలనటిగానే అక్కడ పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాలతో యువతలో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి ఆమెకు మంచి పేరు తీసుకొచ్చిందనే చెప్పుకోవచ్చు. డాన్సింగ్ సంచలనం మలైకా అరోరా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు, కానీ ఆమె మూలాలు కేరళలోనే ఉన్నాయన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. ఆమె తండ్రి పంజాబీ అయినా తల్లి మాత్రం మలయాళీ. ఇప్పటికీ వేసవి హాలిడేస్లో మలైకా కేరళకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది. కన్నుగీటి దేశాన్ని తన వైపుకు తిప్పుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ది కూడా కేరళనే. మలయాళం సినిమాతోనే పరిచయమైన ఈ కళల సుందరి బాలీవుడ్లో శ్రీదేవి ఆత్మకథతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. ఇకపోతే పూర్ణ కూడా కేరళ కుట్టినే. ఈమె తెలుగు ప్రేక్షకులకు పూర్ణగా పరిచయమైంది. ఈమె మలయాళంలో మాత్రం షమ్నా కాసిం అనే ఒరిజినల్ నేమ్తోనే ఫేమస్ అయింది. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసిన అమలా పాల్ కూడా మలయాళీ ముద్దుగుమ్మే. ఆమె త్వరలో బాలీవుడ్లో కూడా లక్ని పరీక్షించుకోబోతోంది. ఇకపోతే సౌత్లో మరో ఇండస్ట్రీకి సాధ్యం కాని విధంగా కేరళ నుంచి చాలామంది హీరోయిన్లు వస్తూ పోతూ ఉంటారు. అందులో నుంచి వచ్చిన కేరళ కుట్టి సంయుక్త మీనన్ కూడా మలయాళీనే. తమిళంతో పాటు కన్నడలోనూ నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది ఈ వయ్యారి. తెలుగులో ఈ భామ వరుస హిట్స్ మంచి దూకుడు మీద ఉంది. అనుపమ పరమేశ్వరన్ మలయాళ ప్రేమం అనే సినిమాతో ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాతోనే అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. అనుపమ లేటెస్ట్గా తెలుగులో కార్తికేయ 2లో యాక్ట్ చేశారు. ఈ సినిమా 2022 ఆగస్టు 13న విడుదలైంది. ఆ తర్వాత మరోసారి నిఖిల్, అనుపమ జంటగా వచ్చిన 18 పేజెస్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక రీసెంట్గా టిల్లు 2లో మరో బంపర్ ఫిట్ను అందుకుంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్ట బొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి.